కేటీఆర్ పై ఏసీబీ కేసు ఆయన క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వ్యవహారంపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్లు చేశారు. బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ జైల్లో పడ్డానికి ఈ కేసుకి పొందన లేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయారని, రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడిగుండికి ముడి వేయడమే అని వ్యాఖ్యానించారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనక్కి పోము. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం. అక్రమ కేసులతో అరెస్టులతో మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు. ఎన్ని రకాల కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము. ఈ రోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు అని హరీష్ రావు స్పష్టం చేశారు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. స్పష్టంగా చెప్పారు. గ్రీన్ కో ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు. అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడు నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి. గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు. గ్రీన్ కోకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడిది? గ్రీన్ కోకు ఏమిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఇచ్చిందా? డబ్బులు ఇచ్చిందా? గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది? అసలు ₹1 గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం. గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ అభివృద్ధి మా లక్ష్యం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో